ఏం పేరు అన్న? నా పేరు ఊట్ల దేవయ్య. మాది హుజరాబాద్ నియోజకవర్గం, కన్మార్ జిల్లా, ఈనవంక మండలం, ఎల్బాక గ్రామం. నేను గ్రామ ఉప సర్పంచ్ని ఎల్బాక గ్రామానికి. మా సమస్య ఏంటంటే ఇప్పుడు మాకు ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్ 50 గత మా తాత ముత్తాతలు 50 ఏళ్ళ సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్ లేదు. ఈ వరకు చుట్టుపక్కల మా ఈనవంక మండలం 26 గ్రామాలు ఉంటాయి. 25 గ్రామాలు, అన్ని గ్రామాలు ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఒక్కొక్కసారి 2 సార్లు వచ్చింది, రెండు టర్ములు వచ్చింది. కానీ మా ఎల్బాక గ్రామం ఇది వరకు ఎస్సీ రిజర్వేషన్ అనేది ఈ వరకు రాలే. మేము ముట్టిన కాడికి లేదు మాకు. కానీ దయచేసి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన మా రేవంత్ రెడ్డి గారి సీఎం గారిని మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము. మేము అది ఎల్బాక గ్రామం, ఈనవంక మండలం. కాచపాక లూకా ప్రెసిడెంట్, అంబేద్కర్ ప్రెసిడెంట్ ఊట్ల అశోక్, తర్వాత కొయ్యడ జాన్ వార్డు మెంబర్ మాజీ, అందరం కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎల్బాక నుంచి రాత్రి 4 గంటలకు లేచి అయితే పొద్దున 10 గంటల వరకు మీ ఇక్కడ చేరుకొని మా సమస్య ఇది మాకు కల్పించాలని కోరుకుంటున్నాం. మీ ఛానల్ వారికి మీ అందరికీ ధన్యవాదాలు. అది ఎక్కడ జరుగుతుందో మాకు అర్థమవుతలేదు. పోయిన గవర్నమెంట్ అడిగితే అట్లనే జరిగింది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఈసారి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈసారి మాకు తప్పకుండా ఎస్సీ రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడు ఎప్పుడు పెట్టుకోలేము మేము. అప్పుడు మాకు ఇంత ఇగస్తుంది అగస్తుంది అని పోయినసారి మా మినిస్టర్ గారు ఈటల రాజేందర్ సార్ ఉన్నప్పుడు మాకు తప్పకుండా చేపిస్తాం, మీకు ఈసారి ఎస్సీ రిజర్వేషన్ దేవాన్ని కంపల్సరీ చేపిస్తా అన్నాడు. మళ్ళీ మరి రెడ్డి శివ అందరం వర్గాలన్నీ చేంజ్ చేయించి మళ్ళీ జనరల్ చేసారు. మాకు రాకుండా చేస్తున్నాం రెడ్డి వర్గం. మా ఈటల రాజేందర్ గారు మినిస్టర్ ఉండే అప్పుడు, మాకు ఏది హెల్త్ మినిస్టర్ ఉండే. అప్పటి నుంచి మాకు ఆయన హామీ ఇచ్చిండు కానీ చేయలేకపోయాడు. దాన్ని బట్టి ఇప్పుడు మేము ఇప్పుడన్నా రావాలని మేము ఇక్కడ వచ్చి మేము సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. లక్ష్మి పాస్బుక్లు 10 ఏళ్ళ అవుతారు కాబట్టి నేను 10 ఏళ్ళ సర్ది నాకు పాస్బుక్లు అవుతలేవు. మరి ఇప్పుడు వీడికి వచ్చిన దరఖాస్తు చేయలేదు, మరి పాస్బుక్లు చేస్తలేరు అటు గజ్వేలి 10. నా ఒక్కదానికే కొన్న జాగాకి ఇస్తలేరు పాస్బుక్లు. వాళ్ళు అమ్మిర్రు, కొన్న జాగాకి ఇస్తలేరు. 10 ఏళ్ళ సర్ది పాస్బుక్లు అసలే రాలేదు. ఇక అప్లికేషన్ పెట్టుకున్నా ఇప్పుడు వీడికి వచ్చి 10 ఏళ్ళ సర్ది. ఆఫీసులో పడి మాత్రం తిరిగిన, సంగారెడ్డికి కూడా పోయినా, సంగారెడ్డి పోయినా, పాస్బుక్లకు అన్నిటికీ పోయినా. ఆఫీసులో పడి తిరిగి మళ్ళీ వీడికి వచ్చిన. ఏమన్నారు కాదు, ఇక గవర్నమెంట్ జాగా సిలిపిగుడ్డాలు కాదని చెప్పారు. సిలిపిగుడ్డాలు ఒకళ్ళ దగ్గర కొనుక్కున్నా నేను, మా మడి దగ్గర, సొంత మడి దగ్గరనే తీసుకున్నా. ఎంత బుక్లు అవుతలేవు. మరి ఇక ఏం చేయాలి? మళ్ళీ వీడికి వచ్చిన, రేవంత్ రెడ్డి ఎత్తడో ఏమని వచ్చిన. ఇక లాస్ట్ ఇక పాస్బుక్లు కాలేదా వీటికి? కొన్నా, మా మడి దగ్గర కొన్నా. నువ్వు చేపించుకో, నువ్వు కొన్నావు నువ్వు చేపించుకో. ఆయన కూడా చచ్చిపోయిండు. నువ్వు కొన్నావు నువ్వు చేపించుకో, నీ ఇష్టం. ఆయనని అమ్మేసిన కథం, నీ ఇష్టం అంటాడు ఆయన. ఆయన చేస్తలేడు, ఇటు సార్లు చేస్తలేరు. ఆఫీసుకు పోతే, సంగారెడ్డికి పోతే, అంతా పోతే చేసుడే లేకపోయా. ఏం చేయాలి సార్ మరి? ఇక లాస్ట్ అప్లికేషన్ ఇచ్చిన, ఇక అవుతుంది అనుకుంటాను. ఇక కావాలి అనుకుంటాను. ఇక రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, చేసి ఇవ్వాలి అనుకుంటాను. అంతే సార్. నా పేరు లక్ష్మీనారాయణ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామం. ల్యాండ్ ప్రాబ్లం. అది 2074 నుంచి 2017 దాకా మా తాత పేరు మీద ఉంది. 2017 తర్వాత 2020 నుంచి 23 వరకు దాకా ధరణిలో వేరే పేరు ఎక్కింది. అదొక ప్రాబ్లం. 3 సంవత్సరాల బట్టి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, ఏం పని అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు సార్ దగ్గరకు వచ్చి సబ్మిట్ చేసాడు పేపర్లన్నీ. మరి సార్ చేస్తాడా ఏం చేస్తాడో దేవు భగవంతుడికి ఎరకాలి. అవుతుంది, ఇది మా చేతులు ఏమి లేదు అంటారు వాళ్ళు. ఇక తిరిగి బేదారు వచ్చింది. ఆఖరికి మళ్ళీ ప్రగతి భవన్లో అందరూ ల్యాండ్ విషయంలో అందరూ తీసుకుంటారు కదా, ధరణి దాని అని అవకతవకలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు వచ్చి సబ్మిట్ చేసిపోతున్నారు. సరే అవుతుంది అంటారు. ఇక సార్లు వాళ్ళు అవుతుందని చెప్పారు. ఇక మెసేజ్ వస్తుందా లేదా చూడసుకోవాలి మనం.
ఈ ధరణి ఎప్పుడు వచ్చిందో పేరు 32 గుంటలు వేరే పేరు మీద మారిపోయింది. ఆ వ్యక్తి లేనేలేడు ఆ ఊర్లో. మేమేమో వేరేగా బతకనికి సిటీలో అంటే మేము చేసేది టైలర్ పని. ఏమో బతకనికి పోతే మా అమ్మ 90 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఆమెకి ఏం తెలియదు. ఇక అది ఆమె ఇప్పుడు ఉన్నది పెద్ద మనిషి, బయటకు వెళ్ళకుండా. ఇక వచ్చి నేను అన్ని కాగితాలను తీసుకొని ఇక్కడ ఆఫీసులో ఇచ్చాను. అమ్మ పేరు మీద చేయాలని చెప్పి అంటే సార్ మీకు విశేషత్వం అన్నారు. ఇక ఆ విషయం ఎప్పుడు వచ్చి ఇచ్చిపోతున్నా. మరి ఇక మళ్ళీ ఒకసారి రమ్మంటారా ఏమంటారో తెలియదు. ఇక అది అందరితో అంటే నేను ఇక అయితే నమ్మకం అని ఎట్లా చెప్పాలి, అది కావాలనే కోరుకొని దూరం వచ్చినాము. నా పేరు ఏర్పుల రాము అండి. నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా ఫాదర్ పేరు ఏర్పుల రామస్వామి. 1993లో మా తండ్రి గారు ఎకరాల భూమి కొనడం జరిగింది. ఒక వ్యక్తి తెలుగు నర్సయ్య అండ్ తెలుగు రాములు దగ్గర ఇద్దరి దగ్గర నుంచి మా ఫాదర్ ఎకరాల భూమి కొనడం జరిగింది. ఆ భూమి మా ఫాదర్ కొన్ని రోజులు వ్యవసాయం చేశాడు. మాది లోకల్ టౌన్ కట్టి టౌన్ పెరగడం వల్ల అది బంద్ చేసి మా ఫాదర్ కొన్ని ప్లాట్లు వేశాడు ఎకరన్నర భూమిలో. కొన్ని అమ్ముకొని తన అవసరాల కోసం ఉంచుకున్నాడు పిల్లల కోసం అని. 2018లో మేమంతా పెద్దగా మా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల షేరింగ్లో నాకు 4 ప్లాట్లు అందరూ షేరింగ్ ఇచ్చారండి 2018లో. ఆ 2018తో ఆ ప్లాట్లు నా మీదే ఉన్నాయి. ఎప్పుడైతే ధరణి స్టార్ట్ చేశారో లాస్ట్ ఇయర్ అంటే 2022లో ఆ ధరణి ఎప్పుడైతే లీగలైజ్ అయిందో అండి, ఎవరైతే మాకు భూమి అమ్మారో ఆ భూమి వాళ్ళు ఆ ధరణిలో సర్వేలో హద్దులు సరిగ్గా చెక్ చేయకేమో తెలియదు, ఏదో టెక్నికల్ ఇష్యూ వాళ్ళ మీద 3 గుంటల భూమి చూపిస్తుంది. వాళ్ళు వచ్చి నా భూమి ఇది లీగల్ డాక్యుమెంట్, మా భూమి వచ్చి నాకు ఇచ్చిన ఏదో షేర్ ఉందో దాని మీద దౌర్జన్యంగా వచ్చి మా అద్దురాలను తీసేసి వాళ్ళ అద్దురాలు పాదడం జరిగింది. ఎందుకు పాది మా ఫాదర్ పోయి అడిగితే మా ఫాదర్ని కొట్టిండ్రు వాళ్ళు. కొడితే మేము ఆ రోజు పోయి అడిగినాం. మా మీదకి దాడికి వస్తే మేము లోకల్కి వెళ్ళి పోలీస్కి కేసు చేశామండి. ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి పాజిటివ్గా రెస్పాన్స్ మా మీద కేసు పెట్టారు, వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అలాగనే చేస్తున్నారు. మేము కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను. ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా నడుస్తుందండి, కోర్టులో నడుస్తుంది. వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వచ్చి ఏం చెప్తున్నారంటే మేము నీకు అమ్మలేదు, మీ ఫాదరే నా సంతకం పెట్టి తీసుకున్నాడని రాంగ్ ఓకే ఫేక్గా మాట్లాడుతున్నారు. కోర్టులో కేసు నడుస్తుంది, అది ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మా ల్యాండ్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నేను చేశానంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉన్నది. అప్పుడు నేను 2019లో 1000 రూపీస్ కట్టి ఎల్ఆర్ఎస్ కట్టానండి. అది రీసెంట్గా ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది ఫీజు కట్టుకోమని. నేను ఆ 4 రూపాయలకు సంబంధించిన ఫీజు కూడా కంప్లీట్ కట్టాను. బిల్డింగ్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నానండి. ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టుకుందామని హౌస్ కట్టుకుందామని నా ల్యాండ్లోకి వెళ్తే వాళ్ళు లోకల్ ఒక లీడర్లు, బీజేపీ ఒక లీడరు, టీఆర్ఎస్ ఒక లీడర్లో పట్టుకొని మా మీదకి దాడికి వస్తున్నారు, కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వస్తే నేను చంపుతాను బెదిరిస్తున్నారు. దీనివల్ల మేము అక్కడ పోలేకపోతున్నాము. అందులో మేము మా కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నాము. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఇందాక 2 టీవీ ఛానల్ చూపించాను. రిజిస్టర్ 93 నుంచి నా వద్ద ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ పర్మిషన్ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోపల కూడా నేను ఇచ్చాను నా డాక్యుమెంట్స్. ఇక్కడ 2 మీడియా ఛానల్ కూడా చూపించాను. ఈ ధరణి అనేది నేను ఒక్కనే కాదండి, నేను 2 సంవత్సరాల నుంచి ఎన్నో డబ్బులు ఖర్చుకొని తిరుగుతున్నాను. కోర్టు, పోలీస్ స్టేషన్, ఆ నాయకుడు, ఈ నాయకుడు, ఆ లీడరు, ఈ లీడరు, అదే పనిగా తిరుగుతున్నాను. నేను పని వదిలిపెట్టి ఉద్యోగం వదిలిపెట్టి. దయచేసి ఈ ధరణి ఎంత వీజా ఎంత త్వరగా క్యాన్సిల్ చేయండి తెలంగాణ గవర్నమెంట్కు చెప్తున్నాను. ఎందుకంటే ఒక సర్వే లేకుండా, ఒక ప్రాపర్ టెక్స్చర్ లేకుండా ధరణి చేస్తారు. దానివల్ల ఎంతోమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నా వద్ద ఎల్ఆర్ఎస్ కట్టుకొని నీ ప్లాట్ లీగల్ అని చెప్పారు. నేను ఎల్ఆర్ఎస్ కట్టుకున్నా, బీఆర్ఎస్ కట్టుకున్నా. మళ్ళీ నేను కన్స్ట్రక్షన్ ఎందుకు చేయలేకపోతే నా ప్లాట్ ఎందుకు లీగల్ కాదు? నేను ఎందుకు కోర్టు చుట్టాలు తిరగాలండి? ఇది నేను ఎందుకు పోలీస్ స్టేషన్ తిరగాలి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎలాంటి పోలీసులు కేసు ఫైల్ చేశారు, కోర్టు తిరుగుతున్నారు. వాళ్ళు లోకల్ క్యాండిడేట్ అండి, పని పడలేక తిరిగే వాళ్ళు వచ్చి కొంచెం పిల్లల నుండి బతికేటు డిపెండ్ అయి ఉన్నాం. వాళ్ళకి మేము డేట్ చేయలేకుండా వాళ్ళు వచ్చి కొట్టడానికి వస్తున్నారు. ఏమంటే కొట్టడానికి వాడు ఏం చేస్తారో తెలియదు. ఓ పిచ్చోడి చేతిలో రాయి ఎలా ఉంటుందో వాళ్ళు అలా ఉంటారు ఆ క్యాండిడేట్లు. వాళ్ళతో మేము పెట్టుకోలేము కదా. ఇంకా నా అర్థం లీగల్ డాక్యుమెంట్ నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. అది ఎన్ని రోజులు అయితే తెలియదు, బట్ నేనైతే ఫైట్ చేస్తానండి. ఎందుకంటే అది మా 93 నుంచి మేము కాపాడుకున్నాం. మేము లీగల్ మా ప్రాఫిట్లో మేము ఉన్నాము. మేము వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము. 93లో మీరు అమ్మిండ్రు కదా, ఎక్కడైనా భూమి అమ్మిని ఒప్పుకుంటున్నారు కదా, ఆ ఎక్కడైనా కొలిచియండి, మాకు కొలిచి మళ్ళీ ఎక్స్ట్రా వస్తే మేము ఇప్పుడైనా మీకు ఇచ్చేస్తామంటారు. అలా కొలవరు. ఎందుకంటే మేము కరెక్ట్ ఉన్నాం మేము బౌండరీలా. అలా కాదు, నా డాక్యుమెంట్లో చూపిస్తుంది, నాకు ఇచ్చేయి. ఆ డాక్యుమెంట్ ఏడుంది? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకున్నాము. ఎంఆర్ఓ ఆఫీస్లో చెక్ చేస్తే మొత్తం నకలు గీతలు మా పేరు మీదే ఉన్నాయి. వాటి మీద ఎలాంటి సింగిల్ డాక్యుమెంట్ లేదు. ఒక లోకల్ లీడర్ ఎంకరేజ్ చేయడం వల్ల ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఈ బీజేపీ ఒక లోకల్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎంకరేజ్ చేసి మా మీదకి రౌడీ మూకలను పంపించి మా మీద దాడి చేస్తున్నారండి. ఈ ధరణి దయచేసి ఎంత తొందరగా క్యాన్సిల్ చేస్తే అంతమంది బాధితులు, నాలాంటి బాధితులు ఎంతోమంది సేవ్ అవుతారు. నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను.
ప్రతి ఊర్లో 1000 మంది ఉన్నారండి ఈ ధరణి వల్ల. నేను అక్రాస్ నేను ఎల్ఆర్ఎస్ఏ కట్టుకోమంటే నేను 4 ప్లాట్లకు తెలిసి 7.5 lakhs కట్టానండి. అయినా నా ప్లాట్ లీగల్ కాదు. ఒక రౌడీ వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు. ఏం లాభం అండి ఈ ధరణి వల్ల? దయచేసి మీరైనా కొంచెం ఎంకరేజ్ చెప్పండి, ఫోకస్ చేయండి, ధరణిని క్లోజ్ చేయండి ఇంత దొరకలేదు అంటారు. ఓకే, థ్యాంక్స్. ఏం పేరు తాత? కె రామారావు, ఎక్కడి నుంచి వచ్చారు? వడ్లకొండ, పర్వతగిరి మండల్, వరంగల్ రూరల్. ఏం ప్రాబ్లం? భార్య చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్కు 2015లో పెట్టిన రెమెడీ హాస్పిటల్ ఇక్కడ చనిపోతే అక్కడ రామారావు మినిస్టర్ గారికి ద్వారా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే గారికి ఇచ్చిన అది వాళ్ళ చుట్టూ తిరిగి రాలేదు. రాకపోతే మళ్ళీ తిరిగి వరంగల్ కలెక్టర్ గారికి అప్లై చేసిన, వాళ్ళు కూడా తిప్పుకొని ఇవ్వలేకపోయింది. మేము పంపించినాం పో అనే సమాధానం తప్పితే ఏది లేదు. గవర్నర్ గారికి లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయమని గవర్నర్ లెటర్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర. అది పరిస్థితి. 2015 నుంచి. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడే ఇవ్వాలి వచ్చి అప్లికేషన్ ఇచ్చిన అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం యాక్షన్ తీసుకోలేదు. పోగా ఎమ్మెల్యే కొట్టడానికే వస్తాడు వాడు, నీకు ఎందుకు రాలేదు పో అని. ఎవరికి ఇచ్చినవు పో అంటాడు. అంటే నేను కలెక్టర్ గారికి ఇచ్చిన, కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ మన అన్ని ఏం చేయమంటావు, నేను పంపించిన లెటర్ రాస్తాను అంటాడు. అది పరిస్థితి జరిగింది. ఒక్కరికి ఇలా జరిగిందా? ఇక నాలాగా ఉన్నారా అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏ బిల్స్ పెండింగ్ లేని చాలా ఉంటాయి. లోపలికి వెళ్తే అప్లికేషన్ తీసుకున్నారు, అప్లికేషన్ స్టాంప్ వేయమంటే స్టాంప్ లేదు, నీకు మెసేజ్ వస్తుంది పో అంటాడు. అది అయితే నమ్మకం ఇక అది అయ్యేది కాంది పరిస్థితి, వేసి చూడాలి. నమస్తే సార్, నా పేరు సనా బేగం. నేను పిల్లలకి హాస్టల్లో వేసిన సార్. సిడబ్ల్యూసి వాళ్ళ దగ్గర పోయి ఒక పాప ఉంది, 2 బాబులు ఉన్నారు. వాళ్ళకి నేను వేసిన తర్వాత మేడం వేసినప్పుడు ఇస్తా అన్నది. ఇప్పుడు పోయి తిరుగుతున్నా సార్, బాబుకి ఇస్తలేరు. ఆ బాబు మస్తు ఏడుస్తున్నారు. మీరు ఏమన్నా చేయండి, నేను ఇంట్లో కాల్చుకున్నా కూడా సార్ బాబు కోసం ఇయ్యారని చెప్తున్నారు. నేను అంతా కాల్చుకున్నా. ఇది నాకు బాబు కావాలా సార్? నా బాబుని ఇవ్వట్లేదు. ఇంకా 2 బాబు పాప ఉంది. నేను అంటున్నా వాళ్ళు చదవాలి మేడం, వాళ్ళకి నేను తీసుకోవాను. వాళ్ళు పెద్దగా అయినాకనే అప్పుడు రావాలని నా దగ్గర, వాళ్ళకి తీసుకోవాను. ఆ చిన్న బాబు ఉన్నాడు 5 సంవత్సరం, ఆయనకు ఇచ్చేయి అని చెప్తే కూడా ఇస్తలేరు. ఆ బాబు లోపల మస్తు ఏడుస్తున్నారు. ఏడిస్తే మా ఆయన తీసుకొని పోయినాడు. ఆ బాబుకి తీసుకొని ఉరికిపోయినాం. మేము తీసుకొని ఉరికిపోయి ఆ బాబుకి మంచిగా చేసినాం. బాబుకి స్కూల్ కూడా జాయిన్ చేయించినాం అక్కడ మిర్యాలగూడలో. బాబు పోతున్నాడు వస్తున్నారు. ఆధార్ కార్డు లేదు మేడం, ఆధార్ కార్డు చేపియాలంటే సరిపోయామ్మా అని తీసుకుంది మేడం. తీసుకొని అక్కడ పెట్టినాం. ఇప్పుడు ఆ మేడం దగ్గర పోయి తిరుగుతున్నాయి. మేడం రెస్పాన్స్ ఇస్తలేదు, నాకు ఇయ్యను అని పంపించేస్తుంది బయటికి. నాకు అదే అంటున్నాను నేను, మా బాబుకి మాకు ఇయ్యనికి మీకే ఆబ్జెక్షన్ అంటే ఇయ్యను, మీ హస్బెండ్ నుంచి కలివి ఉండొద్దు అంటుంది. మా హస్బెండ్ ఉన్నాడు అక్కడ, ఆయన నుంచి కలివి నువ్వు ఉండకు అంటుంది. మళ్ళీ ఏమన్నా చేస్తే ఈ బాబుకి కూడా గుంజుకుంటా అని చెప్తుంది. ఆమె గుంజుకుంటా అంటే నేను చెప్పిన మేడం నేను కాల్చుకుంటా, సుసైడ్ చేసుకుంటా అని. నేను సుసైడ్ చేసుకున్నా కూడా. నేను మళ్ళీ ఇంకా ఏమన్నా చెప్తే సార్ మళ్ళీ సుసైడ్ చేసుకుంటా సార్. మా హస్బెండ్కి అసలు పట్టించారు సార్. మా హస్బెండ్ వైఫ్లో గొడవలే ఇచ్చినాం కదా, మా హస్బెండ్కి పట్టియ్యారు. మా హస్బెండ్ లోపల వెళ్తే జైలుకి పంపిస్తాను, ఇంకా నువ్వు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అని మా హస్బెండ్కి బాగా భయపెట్టిస్తున్నాను. మా హస్బెండ్ కలెక్టర్ ఆఫీస్లో పోతలే, నేనే ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతున్నా. అక్కడ పోయి మేము పాప నుంచి కలుస్తున్నా. సిడబ్ల్యూసి వాళ్ళ మేడం ఉంది, శైలజ మేడం నాకు చెప్పింది. ఇంకా కావేరి మేడం ఉంది, కావేరి మేడం చెప్పింది నేను ఇస్తాను నీకు బాబుకి ఏమన్నా కానీ నేను అందరికీ కల్పిస్తాను. ఇప్పుడు అయిపోయింది, ఇస్తలేదు, ఏం చేస్తలేదు సార్. ఆ బాబు మస్తు ఏడుస్తున్నాడు. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, బాబు ఏడుస్తున్నాడు. ఇచ్చేయి మేడం, ఆ బాబుకి నేను చదివించుకుంటా. ఇక్కడ ఇంకొకసారి నేను తిరుగున అట్లా కనిపించిన అంటే బాబుకి మీరు తీసుకొని రండి కూడా చెప్తున్నారు. అట్లా ఇంటలేరు సార్. నాకు బాబు కావాలా, కొంచెం హెల్ప్ చేయాలా. రేవంత్ రెడ్డి సార్ కూడా హెల్ప్ చేయాలా సార్. వాళ్ళ దగ్గర పోయి మేము లెటర్ ఇచ్చేసి వచ్చినాం. పోలీసు వాళ్ళు మాకే కొడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు మార్కెట్ పిఎస్ దగ్గర మా బాబు హాస్టల్ ఉంది సికింద్రాబాద్ దగ్గర, అక్కడ నుంచి తీసుకుపోయినాం. అక్కడ మాస్టర్ ఏం కంప్లైంట్ రాపించినారు ఆయన బాబుకి వాళ్ళు ఎత్తుకుపోయినారని.
కంప్లైంట్ రాపిస్తే వాళ్ళు 3 నెలల తర్వాత మొన్న పట్టుకున్నారు. మాకి పోయిన సంవత్సరం నుంచి ఉంది అది, పాత సంవత్సరం నుంచి మొన్న తీసుకున్నాం మేము. మొన్న పట్టుకున్నారు మాకు శుక్రవారం రోజు పట్టుకొని ఏం చెప్పినారు అక్కడ నుంచి నాంపల్లి దగ్గర పట్టుకున్నారు. మేము పుగ్గలు అమ్మని పుగ్గలు తీసుకొని అక్కడ వచ్చినాం. పట్టుకొని మీకు ఏం కావాలంటే నేను చెప్పిన సార్ మేము పుగ్గల్ని తీసుకొని వచ్చినాం సార్, ఇక్కడ రాలేం అంటే ఏం లేదు ఖాళీ మేము ఫోటో తీసుకొని వదిలేస్తామన్నారు. ఆ బాబు మస్తు ఏడుస్తున్నారు సార్. అక్కడ ఏడిస్తే కూడా వినలేరు. పెద్ద సార్ ఉన్నాడు అందులో, ఏమో పేరు తెలియదు, ఇంకా ఉన్నారు మేడం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సార్ ఏం చేసినారు, నాకు కొట్టినాడు. నాకు నువ్వు ఎందుకు తీసుకోపోతావు నేనన్నా, నాకు బాబుకి ఇవ్వకపోతే నేను కాల్చుకుంటా సార్, లేకపోతే నేను ఏమన్నా చేసుకుంటా అన్న. ఆహా నేను బాబుకి ఇవ్వను ముందు అన్నారు, నాకు ఇస్తారని. మీకే హ్యాండ్ ఓవర్ చేస్తామమ్మా, సిడబ్ల్యూసీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని. ఇప్పుడు అక్కడ తిరుగుతున్నాం సార్, చేయలేరు సార్ మాకు హ్యాండ్ ఓవర్, మీరు కొంచెం చేయాలా సార్ హెల్ప్. మేము అక్కడ పోయి వాళ్ళకి చెప్తున్నాం, మేడం మాది ఉంది బాబుకి ఇచ్చేయండి, 2 బాబు పాప ఉందరు వాళ్ళు చదువని అంటున్నా. ఆహా నేను బాబుని ఇయ్యాను, అక్కడ నుంచి పేపర్ తీసుకోరా, ఇక్కడ నుంచి పేపర్ తీసుకోరా అంటే నేను ఎక్కడ పోవాలా సార్, మాకు చదువు రాదు. అలా చదువు నుంచి అందులో పేపర్ ఇస్తే మేడం ఈ పేపర్ అంటే ఇలా మీరు కాల్చుకోవద్దు అని ఉన్నారు, అది ఏమున్నారు అని చెప్తున్నారు. ఇది 3 నెలల నుంచి ఉంది సార్. పిటిషన్ ఇచ్చినాం సార్ అన్నది 3 నెలల తర్వాత ఫోన్ వస్తుంది అని చెప్పింది. సూసైడ్ చేసుకుంటా అన్న కూడా వాళ్ళు ఏం చేస్తలేరు సార్. సూసైడ్ చేసుకుంటా అంటే కావేరి మేడం ఉంది దాంట్లో, ఏం చెప్తుంది చేసుకో, ఎగస్ట్రాలు చేస్తే ఈ బాబు కూడా గుంజుకుంటా అంటది మేడం. మేడం మీరు ఎట్లా ఎందుకు చెప్తారు, ఆ మేడమే చెప్పింది మాకు ముందు, నేను వేస్తాప్పుడు ఇస్తా నీకు బాబుకి పాపకి అందరికి నేను ఇస్తా, ఏం కంగారు పడకు, మీ ఆయన నుంచి కొట్లాట ఉంది, మీ ఆయనకి జైలు పంపిస్తా అన్నది. మా ఆయన ఏం చెప్పినాడు, నాకు ఇష్టమించుకున్నాడు, నాకు చెప్పినాడు నేను ఇంట్లో పని చేయను, ఆ బాబు పాప హాస్టల్లో ఉన్నారు, వాళ్ళు చదువుకొని ఆ బాబు ఉంటారు, మనం స్కూల్లో చదివిస్తాం బాబుని, మంచిగా ఉంటాం, ఆ పాపల నుంచి కూడా పోయి కలుసుకొని వస్తామని అట్లా చెప్పినాడు మేడం. మా ఆయన కంటే మీద రానియదు, మా ఆయన భయం నుంచి మీద రాడు ఆఫీస్కి, నేను ఉంటా, మా బాబు ఉంటాడు. ఈయనకు కూడా తీసుకోపోతే గుంజుకుంటారని ఈయనకు కూడా తీసుకోపోతే లేదు సార్, మీరు ఏమైనా హెల్ప్ చేయాలా సార్. సార్ ఆ బాబు నాకు కావాలా సార్, పాప 2 చదువని నేను వద్దు అంటలే, ఆ బాబుకి కూడా నేను తీసుకుపోయి వేరే జగ చదివిస్తా సార్, కొంచెం హెల్ప్ చేయాలా సార్. రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తున్నా నేను, ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ మేము మస్తు ఉన్నాం, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు టైంకి వచ్చినాం, మాకేం చేయలేరు, ఇప్పుడు మీరన్నా ఏం చేయాలా సార్. రేవంత్ రెడ్డి సార్ కోసం వచ్చినాం మేము, మిర్యాలగూడ నుంచి ఇక్కడ వచ్చినాం సార్, మేము హైదరాబాద్లో ఉంటుంటే మిర్యాలగూడలో పోయినాం సార్, అక్కడ ఉంటున్నాం, కొంచెం మీరు హెల్ప్ చేయాలా సార్. रेवंत रेड्डी सार अन्ना मीरू हेल्प చేయాలా सर थैंक्स सर। हमारे बच्चे साहब ऐसा CW में डाले हमारे घर वाले मेरे से बगैर पूछे के इनके मम्मी के बातों में आके, तो 3 बच्चों का नहीं लिखा है, इसमें 2 बच्चों का लिखा है हाजरा बेगम मोहम्मद इस्माइल, तो उसमें हमारे तीसरे वाले बच्चे को भी ले लेके चले गए ना। हम ना जाके हमारे घर वाले फुल रिक्वेस्ट करे CWC मैडम को, मैडम ऐसा हमारे बच्चे को मोहम्मद ख्वाजा को छोड़ो छोड़ो बोल के, तो नहीं छोड़ते बोल के बोले उन्होंने हमारे बच्चे को, तो इतना रो रहे तो हमारे को जाके मिलो बोल के बोले वहाँ पे हॉस्टल का एड्रेस दिए, तो हम ला जाके मिले तो हमारा बच्चा बहुत रो रहा था, सब वहाँ पे रो रहा था, हम ला क्या करें ले लेके चले गए, हम ला खाना खिलाते बोल के लेके हम ला गाँव को चले गए थे बच्चे को। फिर उसके बाद ला के यहाँ मार्केट PS में हम ला हैंडओवर कर दिया हमारे बच्चे को, छोड़ो बोल के बोल रहे हम ला लेटर लिख के दो बोल के बोल रहे हो शैलाजा मैडम को, तो नहीं देते बोल के बोल रहे लेटर भी लिख के। 2 बच्चों को हमला खुद ही हमारी खुद ही से पढ़ा रहे साहब, हमारे को 2 बच्चे नक्को उन लोगों को बड़ा उन लोगों को अच्छा पढ़ने दो, पुलिस बनते बोल रहे ना बनने दो, मगर वो एक मोहम्मद ख्वाजा को तो दे दिए तो हम बच्चों के बगैर नहीं रहते साहब, हम वो बच्चे नहीं रहा तो मोहम्मद ख्वाजा हम सुसाइड कर लेते साहब। जरा बच्चे को हमारे को दिलाओ, बच्चा रो रहा, हमारी रिकॉर्डिंग है इसमें। हेलो हेलो सर। हाँ बोलो। हमारे बगल में रहते सर, क्या बोल रहे थे मेरा हाथ उधर ही मिलता नंबर। हाँ उधर ही क्या जाने बच्चा हमारा इतना रो रहा तो भी नहीं छोड़ रहे साहब, हमारे को CW के मैडम हमारे को फुल टॉर्चर कर रहे। हमारे बच्चे की वेस कितनी हमारे को मालूम, माँ बाप को मालूम रहती ना सब, उम्र कितना है उल्ला बोल रहे बच्चा 7 साल का है 8 साल का है बोल गए साहब, फिर आ रहे सैदाबाद में बोले तो वहाँ गए। अब तो हमारे को और दूसरे हॉस्टल का एड्रेस भी नहीं दिया हमारे को, जरा कुछ भी ऐसा हेल्प करो साहब, हमारे को आपसे रिक्वेस्ट है प्लीज़, नहीं तो हम ना बच्चा नहीं दिए तो सुसाइड कर लेते साहब।